అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో, ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న దేవరపల్లిలో పొగాకు రైతులను పరామర్శించడానికి, పొగాకు కేంద్రాలను పరిశీలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, జైలుకు వెళ్ళినా, రైతులతో మీటింగ్కి వెళ్ళినా, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా మంది మార్బలాన్ని విపరీతంగా పోగేస్తున్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ చుట్టుపక్కల ఉన్న 40-50 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, మాజీ ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఇచ్చి మరి ఇదిగో మీ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు పలానా తేదీన వస్తున్నారు, మీ నియోజకవర్గం నుంచి ఇంతమంది రావాలి, మీ నియోజకవర్గం నుంచి ఇంతమంది రావాలి అని టార్గెట్లు ఇచ్చి మరి జనాలను పోగేస్తున్నారు. సో దాని ప్రకారం జనం భారీగా వచ్చారు. అసలు ఏమాత్రం తిరగలేదు. జన సమీకరణలో వైసీపీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లా. జనాల్ని ఎందుకంటే ఎక్కడి నుంచైనా జనం తక్కువ వస్తే వాళ్ళకి సీటు ఉండదు వచ్చే ఎన్నికల్లో. ఇదిగో మీ నియోజకవర్గానికి మేము 5,000 మందిని టార్గెట్లు ఇచ్చాం, కానీ మీరు 2,000 మందినే తీసుకొచ్చారు అంటే మీకు క్యాడర్లో పట్టు లేదు, మీరు పిలిస్తే జనం రావట్లేదు, క్యాడర్ రావట్లేదు, కాబట్టి నీకు సీట్ లేదు అంటారనే భయంతో పాప మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా జేబులో డబ్బులు పెట్టుకొని జనాలను అలాగే తీసుకొస్తున్నారు. అయితే జనాలను తీసుకురావడానికి నేను తప్పట్టట్లా. ఒక రాజకీయ పార్టీ ఆ పార్టీ పొలిటికల్ లక్ష్యాల మేరకు, సెల్ఫ్ ఎలివేషన్ల మేరకు జనాలను తీసుకురావడం తప్పు కాదు. ప్రతి ఒక్కరూ చేసేది అదే. లోకేష్ గారు పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా జనాలను అలాగే పోగేశారు కదా, నేను దాన్ని తప్పుపట్టను. అయితే వచ్చిన జనం ఏ మేరకు క్రమశిక్షణగా ఉన్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. బల ప్రదర్శన తప్పు కాదు, బరి తెగింపు తప్పు. ఆ ఓదార్పు యాత్రలో, పరామర్శ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలకడం, సీఎం సీఎం అని నినాదించడం తప్పు కాదు. ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం తప్పు. డిసిప్లైన్ పాటించకపోవడం తప్పు. వైసీపీతో అదే సమస్య. మీకు గుర్తుందో లేదో, ఒక ఏడాది కిందట జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రామగిరి వెళ్ళారు అక్కడ కార్యకర్తను పరామర్శించడానికి. అప్పుడు హెలీప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ఆగి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక అక్కడున్న కార్యకర్తలందరూ వందలాది మంది హెలికాప్టర్ దగ్గరకు వచ్చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, వెళ్ళిపోయారు. అయినా సరే హెలికాప్టర్ దగ్గరకు వచ్చేశారు. వచ్చి హెలికాప్టర్ ఎక్కి రచ్చరచ్చ చేశారు. దాంతో అది పాడైపోయిందని చెప్పి పైలట్ దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అది వైసీపీ వాళ్ళు గొడవ చేశారు. భద్రతా వైఫల్యం, పోలీసులు భద్రత ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఇవ్వలేదు, అదే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జనం అందరూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పయ్యేది కదా అని వైసీపీ వాళ్ళు గొడవ చేశారు కదా. సేమ్ సీన్ ఈరోజు రిపీట్ అయింది. ఈరోజు మీరు ఒకసారి ఆ 2 వీడియోలు చూడొచ్చు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరి దేవరపల్లిలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే హెలికాప్టర్ దిగారు. దిగిన వెంటనే తన మేనరిజంలో అభివాదం చేసి ఆయన వెహికల్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన ఇలా వెళ్ళిన వెంటనే జనం చూడండి ఎలా వచ్చేసారు. ఆ వచ్చిన జనం ఊరుకోకుండా విపరీతంగా హెలికాప్టర్ చుట్టుపక్కల మూగారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు వాళ్ళకి ఏం పని చెప్పండి. ఇది పిఆర్ స్టంట్. దిస్ ఈజ్ కాల్డ్ పిఆర్ స్టంట్. సాధారణంగా నరేంద్ర మోదీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువ నరేంద్ర మోదీ గారి క్రేజు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువ మిగిలిన నాయకుల క్రేజు దేశవ్యాప్తంగా. మరి వాళ్ళకి హెలికాప్టర్లకి ఎందుకు రావట్లేదు జనం? వస్తారు. సాధారణంగా ఎవరైనా వస్తున్నప్పుడు హెలికాప్టర్ దగ్గరికి జనం వస్తారు. ఎంతమంది? చుట్టూ బ్యారికేడ్లు ఉంటాయి, బ్యారికేడ్ల వరకే పరిమితం అవుతారు. కానీ తమ నాయకుడు హెలికాప్టర్ దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే అర్థం ఏంటి? పిఆర్ స్టంట్. ప్యూర్లీ అది ఆ సెఫాలజిస్ట్ ఎవడో వ్యూహకర్త ఉంటాడు కదా, వాడిచ్చిన ఐడియా. ఇదిగో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఇలా వెళ్ళిపోతారు, వెహికల్ ఎక్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వెంటనే ఒక 500 మందో 1000 మందో హెలికాప్టర్ దగ్గరకు రావాలి, వచ్చి అది మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి. అంటే జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు, సో పోలీసులు భద్రత పాటించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రక్షణ కల్పించట్లేదని మనం ప్రమోట్ చేయాలి, ప్రచారం చేయాలి అనే ఒక పిఆర్ స్టంట్. వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా వదిలిన వీడియో, వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా చేస్తున్న గొడవ. ఇప్పుడు రాబోయే 2-3 రోజులు దీన్ని పట్టుకొని గొడవ చేస్తారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత. ఎవరండి? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుడి దగ్గరికి వస్తే వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. వాళ్ళ నాయకులు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగుతారు, వెహికల్ ఎక్కుతారు, రైతుల దగ్గరకు వెళ్తారు, అక్కడ మీటింగ్ అని చెప్పాలి. అలా కాకుండా ఇంతమందిని ఎందుకు ఎగేసుకొస్తున్నారు? సో వీళ్ళని ఎగేసింది ఎవరు? వీళ్ళని తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళందరూ రైతులా? పొగాకు రైతుల పరామర్శ కదా, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు రైతులా?
మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉన్నప్పుడు నాకేంటో అర్థం కాదు. ఆయన వారం వారం బెంగుళూరు వెళ్తారు కదా, మరి అక్కడెందుకు జనం ఉండట్లా? నాకు అదే అర్థం కావట్లా. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రతి వారం వారం హెలికాప్టర్ ఎక్కుతారు కదా, లేదా విమానం ఎక్కుతారు కదా, అక్కడికి ఎందుకు జనం రావట్లా? ఇప్పుడు ఆయన విమానంలోనే కదా, విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్ళేది విమానంలోనే కదా, మరి అక్కడికి ఎందుకు జనం రావట్లేదు? లేదా తాడేపల్లిలో హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఎందుకు జనం రావట్లేదు? లేదా బెంగుళూరులో దిగినప్పుడు ఎందుకు జనం రావట్లేదు? ఓన్లీ ఆయన పర్యటనలకు వెళ్తున్నప్పుడు మాత్రమే ఎందుకు వచ్చేస్తున్నారు? ఎందుకంటే తరలిస్తున్నారు కాబట్టి. అది దేవరపల్లి అవని, లేదా భీమవరం అవని, లేదా శ్రీకాకుళం అవని, ఎక్కడికైనా అవని తరలిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే వారానికి ఒక ప్లాన్ వారానికి ఒక టూర్ పెట్టాలి. అది జైల్లో ఉన్న నాయకుడిని పరామర్శ కావచ్చు, ఏ రైతులనైనా పరామర్శ కావచ్చు, ఏదో ఒక పేరుతో వారానికి ఒక టూర్ పెట్టాలి. ఆ టూర్కి ఆ చుట్టుపక్కల ఉన్న 30-40 నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలని, కుర్రాలని, జనాల్ని తీసుకురావాలి, తరలించాలి. అలా తరలించిన ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చరచ్చ చేయాలి. ఈరోజు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో అండ్ సాక్షి మీడియాలో విపరీతంగా సెల్ఫ్ ఎలివేషన్ అనమాట, ఎలివేషన్లో బీభత్సంగా ఇచ్చారు. అందులో ఫ్లెక్సీలు కూడా పైగా ఫ్లెక్సీలు ఏమి ఇచ్చారు తెలుసా? ఒక 3-4 ఫ్లెక్సీలు చూస్తే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దేవరపల్లి పర్యటనలో ఉన్న ఫ్లెక్సీలు. వైఎస్ జగన్ మా దేవుడు ఎస్, ఆ పార్టీ అభిమానులు అలా పెట్టుకున్నారు. అండ్ 2029 నెక్స్ట్ సీఎం రాసి పెట్టుకో అని ఇంకో ఫ్లెక్సీ. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు అని ఒక వైసీపీ మహిళా కార్యకర్త చూపించిన ఫ్లెక్సీ ఒకటి. ఇలా కొన్ని ఫ్లెక్సీలు, కొన్ని బ్యానర్లు, హడావిళ్ళు. దీన్నేమో సాక్షిలో ఎలివేట్ చేయడం. రాసి పెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు. 2024లో జనం చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి రారాజు ఎవరనేది. ఇలా అవకాశం ఇస్తే ఇదే ప్లాన్తో ఉంటే జనసేన వాళ్ళు ఇంకా ఎక్కువ ఫ్లెక్సీలు పెడతారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లోకేష్ గారికి టీడీపీ వాళ్ళు ఇంకా ఫ్లెక్సీలు పెడతారు తెలుసా? సో ఈ పిఆర్ స్టంట్ అంటే పిఆర్ స్టంట్లు ఉండొచ్చు, పబ్లిసిటీ కక్కుర్తి ఉండొచ్చు, బట్ ఎక్కడో ఒక దగ్గర లిమిటేషన్స్ ఉండాలి. కానీ అవి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కానీ వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్ లడ్డూపల్లెం అని మనం ఈ మధ్య ప్రమోట్ చేస్తున్నాం కదా, ఒక చిన్న ప్రమోషన్ చూడండి. వీళ్ళు రాఖీ సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ పెట్టారు, కాంబో ఆఫర్ పెట్టారు. ఆ డీటెయిల్స్ మీకు కావాలి అంటే 9997839994 నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి అడగండి. రాఖీ కాంబో ఆఫర్ ఏంటని నన్ను అడగండి. సో వీళ్ళ దగ్గర హెల్దీ ఫుడ్స్ ఉంటాయి, మిల్లెట్స్, సీడ్స్, నట్స్తో చేసిన హెల్దీ ఫుడ్స్ ఉంటాయి. లడ్డూలు ఉంటాయి, 25 రకాలు. అలాగే పౌడర్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా రిటైల్ అవుట్లెట్ పెట్టాలి అనుకుంటే, ఇది మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ చేసిన ఫుడ్ ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇది మంచి బిజినెస్గా మారింది. సో దీన్ని వీళ్ళు అన్ని రకాల ట్రైనింగ్ తీసుకొని అండ్ ఒక 20-30 మంది మహిళలు కలిపి చేస్తున్నది. రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో రిటైల్ అవుట్లెట్స్ కూడా పెడుతున్నారు లడ్డూపల్లెం వాళ్ళు, ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. సో మీ ఏరియాలో మీకు ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి. సో ఇది మంచి అవకాశం. అంటే చాలా సింపుల్ ఇన్వెస్ట్మెంట్తో మంచి బిజినెస్ అనమాట. ఇది మంచి ఫ్యూచర్ ఉండే బిజినెస్. ఆల్రెడీ వీళ్ళు నరసరావుపేటలో పెట్టారు, సక్సెస్ అయింది. సో అది సక్సెస్ అయింది కాబట్టి అదే ఫార్ములాతో మిగిలిన చోట్ల కూడా పెట్టాలనుకుంటున్నారు.